సందీప్ కిషన్ హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ముందుకెళ్తుంటాడు. మొదటి సినిమా ప్రస్థానం దగ్గర నుంచి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సందీప్ కిషన్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశాడు. తాను సైనస్ తో బాధపడుతున్నట్టు తెలిపాడు. సినిమా షూటింగ్ లో గ్యాప్ లో కార్వాన్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్పాడు. పడుకున్న తర్వాత నా ముక్కు నుంచి వెనుక భాగం వరకు బ్లాక్ అవుతుందని అన్నాడు. అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను, మా అమ్మా నాన్నతో కూడా మాట్లాడనని చెప్పాడు. ముందుగా ఉదయాన్నే వేడిగా టీ తాగి మెడిటేషన్, మ్యూజిక్, స్తోత్రాలు విని ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పాడు. అలాగే దీనికోసం సర్జరీ చేయించుకోవాలి. ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదని చెప్పిన సందీప్ ఇక 4 రోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందని అన్నాడు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి, అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు.